ఆదిలాబాద్ జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ భూముల పరిహారం చెల్లింపుపై స్పష్టత లేదు. ఎకరాకు 25 లక్షలు ఇస్తామంటున్న అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. ఎకరాకు 50 లక్షలు, ఇంటికో ఉద్యోగం, ఇందిరమ్మ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరిస్తేనే భూములు ఇస్తామని చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 10,000 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయబోతున్నారు. అయితే చెల్లింపులపై స్పష్టత లేకపోవడంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని బోరజ్ మండలంతో పాటు భీంపూర్, తాంసీ మండలాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు వడివడిగా అడుగులు వేస్తోంది. మొదటి విడతగా దాదాపు 2,000 ఎకరాల భూసేకరణకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. మొదట బోరజ్ మండలంలోని గూడ, రాంపూర్, గిమ్మ, హత్తిఘాట్ గ్రామాల్లో గ్రామ సభలు విజయవంతంగా నిర్వహించారు. 4 గ్రామాల్లోని భూములు కోల్పోయే నిర్వాసితుల చెల్లింపుల ధరలకు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ను నిర్వాసిత రైతులు కలిశారు. ప్రతి ఎకరానికి 50 లక్షల రూపాయలు, ఇంటికో ఉద్యోగం, ప్రభుత్వం తరపున పక్కా ఇళ్లు నిర్మించివ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎకరాకు 25 లక్షల చొప్పున చెల్లింపు ధరలు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయంటున్నారు. తాము సాగు భూములు కోల్పోయి ఉపాధి లేకుండా అవుతామంటున్నారు రైతులు. కొంతమంది రైతులు ఖరీఫ్ లో భాగంగా పంటలు వేసుకుని సాగు చేస్తున్నారు. మరికొంతమంది రైతులు ఇంకా సాగుకు శ్రీకారం చుట్టలేదు. ప్రతిరోజు అధికారులు సర్వే బృందాలు సర్వే నిర్వహిస్తున్నారు. అక్టోబర్ వరకు భూములు ఖాళీ చేయాలని చెబుతున్నారు. ప్రస్తుతం 2,000 ఎకరాలకు సేకరణ జరిపి మిగతా 8,000 ఎకరాలకు సంబంధించిన భూసేకరణలు జరపనున్నారు అధికారులు. ఇప్పటికే కారిడార్ కోసం సేకరించే భూముల వ్యవహారంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. భూ నిర్వాసితులు మాత్రం తమకు సరైన పరిహారం ఇవ్వాలని, తమ డిమాండ్లు కూడా నెరవేర్చాలంటున్నారు. లేని పక్షంలో తమ భూములిచ్చే ప్రసక్తే లేదంటున్నారు. అవసరమైతే రైతులంతా సంఘటితంగా ఏర్పడి ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. బోరజ్ మండలం హత్తిఘాట్, గూడ, రాంపూర్ గ్రామాల ఈ రైతులు ఈ ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ వార్తలలో ఏదో రాస్తున్నారు. మాకేమంటే ఏం అర్థం కావట్లేదు. ఏంటంటే ఇప్పుడు ఈరోజు నిన్న ఒక దినపత్రికలు అంటే ఆంధ్రజ్యోతిలో ఆర్డీఓ గారు 20 నుంచి 20 లక్షలు పరిహారం అడుగుతున్నారని రైతులు చెప్తున్నారని చెప్పారు. కానీ వాస్తవంగా అది వాస్తవం కాదు. ఏంటంటే ఇప్పుడు అంటే ఈ గవర్నమెంట్ భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది ఈ బోరాజ్ మండలం హత్తిఘాట్ శివారంలో. ఏంటంటే ఈ భూసేకరణ విషయంలో రైతులు ఏంటంటే ఈ వార్తలలో చూసి చాలా దిగ్భ్రాంతి చెందుతున్నారు. ఏంటంటే యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు రైతులు 3 తరాల నుంచి అంటే సాగు చేసుకుంటూ వస్తున్నారు. అక్కడ సాగు భూములు ఉన్నాయి. ఏంటంటే ఈ రేటు ఆ రేటు అని చెప్తున్నారు. కానీ యాక్చువల్ ఏంటంటే రైతులకు అంటే భూమి ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు. కానీ ఏదేదో దినపత్రికల పరంగా మేము ఇంత పరిహారం చెల్లిస్తాం, అంత చెల్లిస్తాం అంటున్నారు. కానీ ఒకటి చెప్పేది ఏంటంటే ఇంతకుముందు కూడా అంటే కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అంటే మా వ్రాతపూర్వకంగా ఏదైనా తీసుకుంటే భూమి కానీ ఏదైనా వ్రాతపూర్వకంగా ఇవ్వాలని, ఒకవేళ తప్పనిసరిగా తీసుకోవాలనుకుంటే రైతులకు అంటే బహిరంగ మార్కెట్లో ఎంత ఉందో దానికి 3 రేట్ల పరంగా పరిహారం చెల్లించాలి. అదేవిధంగా అక్కడ భూమి తీసుకుంటే రైతులు ఉపాధి కోల్పోతారు, ఉపాధి కల్పించాలి. మరి ఒక 20 సంవత్సరాలకు తగ్గట్టు నెలకు ఒక 10,000 జీవనభృతి చెల్లించాలి. ఏదైనా కానీ ఇక్కడున్న అంటే కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ప్రభుత్వం గారు కానీ అంటే రైతులతోటి చర్చ జరిపిన తర్వాతనే ఈ భూసేకరణ జరపాలని ఇక్కడ ఉన్న రైతులు కోరడం జరిగింది. ఈరోజు బోరజ్ మండలం హత్తిఘాట్, గూడ, రాంపూర్ గ్రామాల. నా పేరు వచ్చేసి దేవిదాస్, విలేజ్ గూడ, బోరజ్ మండల్. మా విలేజ్లో కారిడార్ పార్క్ నుండి మా భూములు మినహాయించాలి. ఫస్ట్ అయితే సాగు భూములను లేదు, వాటిని తీసుకోవాలి అనుకుంటే మీరు మాకు కూడా కొన్ని షరతులు ఉన్నాయి సార్, మీరు దాన్ని కంపల్సరీ అమలు చేయాలి. మా కండిషన్లు వచ్చేసి ఒకటి, మా భూమి ఎంతనైతే తీసుకుంటున్నారో మీరు మాకు వేరే జాగాల భూమి ఇప్పించండి. లేదు అనుకుంటే మా భూములే కావాలనుకుంటే మీరు ప్రతి ఎకరానికి 50 నుంచి 60 లక్షలు కల్పించాలి. రెండోది వచ్చేసి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కల్పించాలి. రైతు కోల్పోతున్నటువంటి రైతుకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కల్పించాలి. వ్యవసాయ కూలీలు ఉంటారు, వారికి ఉపాధి కల్పించాలి. ఫస్ట్ వీటన్నిటిని లిఖితపూర్వకంగా రాసిచ్చిన తర్వాతనే ఈ పార్క్ను ముందుకు తీసుకెళ్ళాలి.
అక్కడ ఉన్నటువంటి బడాబాబుల నేతలకు ఇచ్చినటువంటి రేట్ కూడా రైతులకు ఇవ్వకూడదు సార్. బడాబాబుల నేతల్ని వదిలేసి రైతన్నకు న్యాయం జరిగేలా చూడాలి. మేము భూములు ఇవ్వడానికే సిద్ధంగా లేము. మాకు ఈ రేటు మాకు గిట్టుబాటు కాదు. 25 ఇస్తా అని ఆర్డీఓ గారు మొన్న ప్రెస్ ఎట్లా చెప్పిండట. అది మేము చెప్పలేదు. ఇది ఇంతవరకు మేము ఇది చేయలేదు అతనికి. మా డిమాండ్ ఏంటంటే మరి 50-60 లక్షల దాకా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు వచ్చేసి దేవిదాస్, విలేజ్ కూడా బోరాజ్ మండల్. మా విలేజ్లో కారిడార్ పార్క్ నుండి